నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరు? అలేఖ్యా కామారెడ్డి తలలో గడ్డకు ఆపరేషన్ మరలా వచ్చింది అన్నారు. అయ్యగారు ప్రార్థన చేశాక మంచిగా ఉంది. ఎవరండి అలేఖ్యా? సార్ దగ్గర రండి, ఎక్కడ నాకు కనపడలే. ఇట్లా రండి. నువ్వేనా అలేఖ్యా? ఎప్పుడు వచ్చావు ఇక్కడ? పోయిన వారం వచ్చిన సాటర్డే. పోయిన వారం వచ్చావా? అంతకుముందు వారం కూడా వచ్చిన. అంతమూరు వారానికి ఇప్పటికి ఏమిటి మార్పులు వచ్చినాయి? మోకాళ్ళ నొప్పులు తక్కువైనాయి. మోకాళ్ళ నొప్పులు ఉండేనా? ఇంకా కడుపు నొప్పి కూడా ఉంది. సౌండ్ లేదా మైక్లు? అవి కూడా తక్కువై. కడుపు నొప్పి కూడా తగ్గిపోయిందా? మీది కామారెడ్డా? ఓకే, చప్పట్లు కొడదాం ఒకసారి, ప్రభుని కనపరుచుదాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ ఫస్ట్ ఇది ఆపరేషన్ చేశారా? ఎక్కడ చేశారు అది? ఇక్కడ హైదరాబాద్లో నిమ్స్లో చేశారు. చేసి మళ్ళీ ఏమన్నారు? రేడియేషన్ చేయాలా అని చెప్పారు. రేడియేషన్ చేయాలన్నారు. పోయిన వారం, ఈ వారం 3 వారాలు. ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు ఇక్కడికి రమ్మని? నేను టీవీలో చూసి ఇలా నేను తీసుకొచ్చిన సార్. మీరు ఇంకేమి సంబంధం లేదా? మనవరాలు వీళ్ళ నాన్నగారు ఏరి? హాస్పిటల్కి వచ్చి రిపోర్ట్ తీసుకురాను వైరు. ఇప్పుడు ఆయన ఏరి? ఒక మనిషి వచ్చారు. ఏరి? ఏం చదువుకున్నావు? 8th క్లాస్. చూడండి, 8th క్లాస్ పిల్ల తలకాయ పగలు కొట్టేశారు. అసలు ఎందుకు పగలు కొట్టారు నీ తలకాయ చెప్పు ఫస్ట్. తలకాయలో గడ్డ ఉందని చెప్పారు. గడ్డ ఉందని పగలు కొట్టేశారు. చాలా మందికి తలకాయలు పగలు కొట్టేయటం మన వాళ్ళు ఏదో ఆవుల్ని మా మేకలను కోసుకున్నంత ఈజీ కంటే తక్కువైపోయింది తలకాయలు పగలు కొట్టడం. ఇన్ఫెక్షన్ ఉందని ఒక వంక, లేకుంటే అక్కడ ట్యూమర్ ఉందని ఒక వంకలునుడు డొంక పట్టుకున్నట్టుగా తలకాయ పగలు కొట్టేస్తారు. ఎన్ని లక్షలు అయినాయి అమ్మా ఆవిడకి? 5 లక్షలు. చాలా తక్కువ. 14 నుంచి ప్రైవేట్ అయితే 14-15 లక్షల పైన అయితే మొత్తం అవి పూర్తి అయ్యేసరికి ఇది తీసి ఇక్కడ పెడతారుగా, మళ్ళీ ఇది పెట్టేసరికి 20 లక్షలు అయిపోతున్నాయి. ఎంతమందిని ఇట్లా చంపుతున్నారంటే ఇప్పుడు చేశారు ఆపరేషన్. మళ్ళీ ఎందుకు వెళ్ళారు? ఈరోజు మమ్మీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు రేడియేషన్ కోసమని. వాళ్ళు వెళ్ళారు? వాళ్ళకి పెట్టించుకుంటూ వెళ్ళారా? నీకు పెడతాకా? ఇప్పుడు నువ్వు వెళ్ళాలా? పెట్టుడు అవసరం లేదని చెప్పారు సార్. ఎవరు చెప్పారు? డాక్టర్ చెప్పారా? అమ్మ దేవుడికి వందనాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మార్పు వచ్చినట్టు ఉంది. అది చప్పట్లు కొట్టండి. ఇది రాకపోతే మళ్ళీ ఇంకొక ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు అలేఖ్యా, నువ్వు బతికి బయటపడ్డావా లేకపోతే మళ్ళీ ఏమైనా ఉందా మళ్ళీ ప్రోగ్రాం? బయటపడ్డట్టేనా? అదేమైనా ఇక్కడికి వచ్చే 3 వారాలు వస్తున్నాను అన్నాగా. పోయిన వారం, ఈ వారం, ఇప్పుడు ఇది 3వ వారం అన్నావు కదా. ఈ 3 వారాలు సంగతి వదిలేసి అంతకుముందు ఎట్లా ఉండేది నీకు? అంతకుముందు బాగా నెత్తి నొస్తుండే, బాగా తలనొప్పి ఉంటుండే. తలనొప్పి వస్తూ ఉండే, ఇంకా కళ్ళు నొస్తుండే. కళ్ళు కూడా నొచ్చాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పోయినాయి. చప్పులు కొడతాం గట్టిగా. ఆమె ఏమైతుంది నీకు? నానమ్మ. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుడిని నమ్ముకున్నారు? మీరు యేసయ్యని నమ్ముకున్నారా? నమ్ముకోలేరు సార్. ఓకే, దగ్గరికి రా. పట్టుకోండి. ఇక్కడ పోయిన వారం వచ్చినప్పుడు చాలా వీక్గా వచ్చావు కదా, నీరసంగా. ఏ ఊరి మీద? కామారెడ్డా? ఎక్కడ స్కూల్? ఎక్కడ మీది? జీవదాన్ కామారెడ్డిలోనే. అవునా? అనుకున్నావు కదా నా బతుకు అయిపోయింది, నా పని అనుకున్నావు కదా. ఎందుకంటే హాస్పిటల్ అందరూ పగలు కొడతాం చూసావు కదా. వాళ్ళని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? కాలు చేయి పడిపోద్ది తెలుసా నీకు ఆ విషయం? కన్ను చెయ్య కాలు పడిపోద్ది. చెప్పారా మీకు ముందు? చెప్పలేదు. నీకు చెప్పారు కదా? చెప్పారు. కాలు చెయ్య ఈ ఆపరేషన్ అయిన ప్రతి ఒక్కరికి ఇటేపునైతే ఇటేపుని పడిపోతుంది, కాలు పడిపోద్ది, కన్ను మూసుకుపోద్ది, కన్ను రెప్ప కూడా కొట్టరు. ఆటోమేటిక్గా ఇట్లా వంకరగా నడుస్తారు. ఎంతమందికి మేము ప్రార్థన చేశాక దేవుడు కార్యం చేస్తున్నాడు. చప్పట్లు కొడతాం గట్టిగా. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే ఈ ఎలా తప్పించుకుని అట్లా మొన్న ఒక బాబు ఆడుకోడు, ఎందుకంటే ఇంకా చిన్నగా ఉన్నాడు. ఇక్కడికి మొత్తం పడిపోయింది. ఇట్లా ఆడికి ఆల్రెడీ 2 అయిపోయినాయి, 3వసారి కూడా చేస్తారమ్మా అన్నారంట. టీవీలో చూసి వచ్చారు, వాడికి ఇప్పుడు నార్మల్ అయిపోయాడు. చప్పట్లు కొట్టండి మీరు. ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి సాక్ష్యాలు.
ఇక హాస్పిటల్కి వెళ్తాం కానీ మెడిసిన్ వేసుకుంటాం కానీ లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్య నామానికి మహిమ. ఎంత గొప్ప దేవుడు. ఇక్కడికి రావాలా, విడుదల పొందాలి, వెళ్ళిపోవాలా. అల్లెలు. ఓకే పాప, నువ్వేం చెప్పాలనుకుంటే నీకు అంతా హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈరోజు నిజంగా తండ్రికి ఎంతో మహిమ. నిజంగా ఎంతమంది బాధలు తీరిపోతున్నాయి, ఎంతమంది కష్టాలు తీరుతున్నాయి, ఎంతమందికి ఆ తలకాయలు బాలుగొట్టయితే ఆ పిల్లలకి. మొన్నైతే ఒకరైతే ఖమ్మం నుంచి వస్తుంటే ఆ పిల్లకి తలకాయలు గడ్డ ఉంది, ఇమీడియట్గా రావాలి ఇక వీరు అంటే ఖమ్మంలో చూసేసారు. ఇక్కడ నిమిషంకి పట్టుకొచ్చేస్తున్నారు, బట్టలు కూడా చదువుకుని వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రి ఆటో తోలుతున్నారు, ఇక్కడికి వచ్చారు, చూశారు ఇక్కడ అద్భుతాలు. అంతే, వెంటనే ఇక మీరు వెళ్ళక్కర్లేదని చెప్పాము. చూసుకుంటే ఆ డాక్టర్ పరిచయం అయిపోయాడంట, ఏమీ లేదు తలకాయలో. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఏమీ లేదు, అవసరం లేదని చెప్తున్నారు. మేము ఎవరితో కూడా చేయలేదు, ఇలా చేయబెట్టలేదు, ఇలా మాట్లాడలేదు. ఏసునామములో పా అంటే వెళ్ళిపోతున్నాయి, అంతే. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. మరి స్కానింగ్లో కూడా తెలవనటువంటివి మరి యేసు నామములు ఇక్కడ విడుదల పరచబడుతున్నారు. ఆ విషయాన్ని గమనించాలని కూడా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అండి అమ్మ చెప్పండి. నాకు పెరాసిస్ స్ట్రోక్ వచ్చిందండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. అవుతల్లి, స్తోత్రం నాయనా. ప్రియ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకో. పెరాసిస్ తోటి బాధపడుతున్నారంట, అద్భుతం చేయండి. ఆ కాలు, చెయ్యి, శరీర భాగం అంతా యేసయ్య నామములో పూర్తిగా స్వస్థత కలుగును గాక. ఆమేన్. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ఆయన శిలువ మరణం పొంది ఉన్నాడు. ఆయన శిలువలో కార్చిన రక్తము మన మీద ప్రోక్షించబడినట్లుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ దుష్టుని ప్రభావాలతో, ఏ బలహీనతతో మీరున్నారు, యేసు నామములో మీరు విడుదల పొందబోతున్నారు. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పమ్మా. మా బాబుకి 2 కిడ్నీలు సైన్స్ అయిపోయినాయి. నాకు జరుగుతున్నాయా నాడు కింద చూసి కాదు చెమ్ము హైదరాబాద్ తీసుకురమ్మన్నారు. రేపు సండే అబ్బాయి వద్దాం అనుకుంటున్నాం. బాబుది వయసు ఎంతమ్మా? బాబుకి 28 సంవత్సరాలు. 28? ఓకే ఓకే. అంటే మూత్రం వస్తుందమ్మా, పాస్ వస్తుందా? థైరాయిడ్ అన్ని బాగానే ఉందండి, కాకపోతే బీపీ 200 ఉందండి. మళ్ళీ యూరిన్లోనేమో ప్రోటీన్స్ వెళ్ళిపోతున్నాయి, బ్లడ్ తక్కువగా ఉంది. పూర్తిగా తగ్గిపోద్ది. మీరు అక్కడికి ఏమి వెళ్ళొద్దు, ఇక్కడికి రండి. ఆ ప్రోటీన్ కూడా ఫ్రీగా దేవుడు ఆత్మకార్యం చేస్తాడమ్మా. బాబుకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, తండ్రి కార్యం చేస్తాడు. రండి. స్తోత్రం నాయనా. వీళ్ళ కుమారు విషయంలో అద్భుతం చేయండి. మరి ఏ శోధకుడు బిడ్డను శోధించినా విడుదల పరచండి. వేస్తున్నాము. ఆమేన్. దయచేసి చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఆ యొక్క కాల్స్ ఎవరైతే మాట్లాడుతున్నారో దయచేసి ఆ కాల్ చేయండి, ప్రార్థన చేస్తాను. ప్రభు కార్యం జరిగించునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసయ్యకే చెందునుగాక. నుంచి రొమ్ము క్యాన్సర్ అయితే ప్రార్థన చేస్తే మొత్తం ఇలా తగ్గిపోయింది. 2 సంవత్సరాలకు బాధపడింది. ఇక్కడికి వచ్చారు, క్యాన్సర్ మొత్తం తగ్గిపోయి ఇంకా కొద్దిగా ఉందని చెప్పారు. స్పీడ్గా రండి. ఇక్కడికి ఇప్పుడు ఎన్ని రోజులైంది వచ్చి? నెల రోజులైందా వచ్చి? 2 సంవత్సరాల నుంచి పుండు ఉంది. ఎక్కడ ఉంది పుండు? 2 సంవత్సరాల నుంచి ఉంది. ఎక్కడ ఉంది పుండు? రొమ్ముకి. రొమ్ములోనా? ఈ జుట్టు ఎప్పుడు తీసావు? ఇది మొన్న కిమ్మో పెట్టారు, 4 రోజులు అవుతుంది. ఈ జుట్టు ఊడిపోయినాకనే వచ్చిన. కిమ్మో పెట్టించినాక నాకు కిమ్మో వద్దని పారిపోయి వచ్చేసా నేను ఇక్కడికి. ఏ ఊరి మీద అసలు? నందిగాం. విజయవాడ దగ్గర నందిగామా? మీ పేరేంటి? ఇస్తారమ్మా. ఆమె ఎవరు? మా కాళ్ళు. మీ కొడుకు భార్యనా? ఇప్పుడు నీవు చెప్పేది బాగా విను. నాకు ఈమె ఫోన్ చేసింది. ఈమె వచ్చిందంట నందిగామ నుంచి.
అప్పుడు రొమ్ములో గెడ్డ ఉందమ్మా? గెడ్డ ఉందా, పుండు ఉందా? పుండు ఉంది, రౌండ్గా గట్టిగా ఉంది. గట్టిగా ఉందా? ఇప్పుడు ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? 4 వారాలు అయితే 4 వారాలు 4 వారాలు అయింది. బాటిల్లో నీళ్ళు ఇచ్చారు. ఎవరు? మీ అక్కడ కొనుక్కున్నాం, ప్రార్థన చేసి ఇచ్చారు. ప్రార్థన నూనెను బాటిల్ నూనె ఇట్లా కొట్టేసుకోమని చెప్పారుగా, ఆ నీళ్లు కొట్టుకుంటూ ప్రార్థన నూనె రాసుకున్నా. 4th స్టేజ్లో ఉంది, నువ్వు బతుకుతావు అని తెలియదు, పెడతాం కిమోలు, తట్టుకుంటే ఏం లేదు లేకపోతే లేదు అన్నారు. ఇక అక్కడ చచ్చిపోయే బదులు దేవుడి సన్నిధిలో ఇది అవ్వచ్చులే అని చెప్పేసి నేను మా వాళ్ళు చెప్పినా కూడా వెనుకోకుండా మీరు ప్రార్థన టీవీలో వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్తుంటే వాక్యం వినుకుంటా నన్ను బతికి ప్రభా అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నా. చేసుకుంటూ అట్ట నిద్రలోకి వెళ్ళిపోయి పిచ్చి పిచ్చిగా ఉంది. ఉంటే మీరు టీవీలో నుంచి వచ్చి దగ్గరికి నేనున్నాగమ్మా, నీకెందుకు నువ్వు ప్రార్థన చేస్తా, నీకెందుకు నేను బతికిస్తా అని చెప్పి మీరు అన్నారు. తులిపళ్ళేసా టీవీలో పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చింది ఏంది అని చూస్తే టీవీ మా ఆయన కట్టేసిండు, మీరు లేరు. ఇక నేనేం చేసా, పట్టుబట్టా అయ్యగారి దగ్గరికి వెళ్ళాలి, బతికెత్తడు వెళ్ళాలని చెప్పి పట్టుబడితే మాత్రలు వాడుకోకుండా అయ్యగారు బతికెత్తడు అంటే మా ఆయన పోటీ, మీ ఇద్దరికి పోటీ పడతాడు. ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థన చేస్తున్నావు, నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అది ఇది అని అంటుండు. ఆ కిమ్మోలు పెట్టించుకుని చచ్చిపోతా దేవుడి సన్నిధిలో అనే ఏమన్నా చేయని ఆయన అని చెప్పేసి మీ కాడికి బాగలే. ఆ రోజు అసలు నేను వచ్చా, నిలబడటానికి కూడా ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. మీ గాడికి రావాలంటే భయం వేస్తుంది. మీరు అట్టొచ్చి అందరికి ప్రార్థన చేస్తాను, వెనక్కి వెళ్ళిపోతున్నా నేను భయం వేసి. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. రేత్రి ఇక్కడ ఉన్నాం. ఆదివారం పూట ఏం చేసా, కొంచెం వాంతులు అయినట్టు అనిపించి వాంతి అయింది, జ్వరం వచ్చింది. ఇక మా కోడలన్నా నేను బతకను, అయ్యగారు ఎప్పుడు కొత్తడో పదంపా అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రభా నువ్వే బతికి నాయన నీ కాడికి వచ్చా అని అన్నా. ఇక ప్రార్థన నూనె తాగటం రాసుకోవడం చేసుకుంటూ వారం రోజుల్లో క్రియలు బాగా అయిపోయి అన్నం 3 సార్లు తింటున్నా, కాయలు తింటున్నా, జ్యూసులు తాగుతున్నా, అన్నీ చేస్తున్నా. దగ్గరకు వచ్చేసింది పుండు, కొద్దిగా మధ్యలో ఉంది. ఈ రొమ్ము మన దేవుడు డాక్టర్ ఇచ్చిన అందరూ చెప్పండి ఈ మాట. ఇక్కడ నీకు ఇలా పట్టుకుని ఏం ప్రార్థన చేయలేదు, ఇక్కడికి వచ్చావు విశ్వాసంతో. టీవీలోంచి వచ్చాడు మీ ఇంటి దగ్గరికి వచ్చేసానా అంటే నీకు అంత ఆశ ఉన్నట్టు ఉంది, విశ్వాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయ్యా నువ్వు బతికి అయ్యా అంటే మీరు వచ్చేసారు. టీవీని పట్టుకుంటారంట, కొంతమంది వాయిస్లో హీల్ అయిపోతున్నారంట, అది దేవునికి స్తోత్రం. అమ్మకి అట్లా వచ్చింది. మొన్న మాకు ఫోన్ చేసి మీరు నెంబర్ చెప్పండి అంట. ఎందుకు చెప్పమన్నావు అంటే నేను అక్కడ 10,000 ఇచ్చాను కానుక, ఇంకొక 2,000 కూడా ఇస్తానంటే అసలు ఏమైందంటే అప్పుడు చెప్తుంది, నాకు ఇట్లా అయిందయ్యా, స్వస్థత వచ్చేసింది, మరి ఎందుకు రాలేదంటే ఒకసారి రావాలి రెండోసారి రావద్దు అన్నావు కదంటే, లేదమ్మా కీమోలు ఇస్తేనే తగ్గుతుందని డాక్టర్లు చెప్తున్న అబద్ధాలను మించి నీకు దేవుడు కార్యం చేశాడు కాబట్టి నీవు ఇక్కడికి వచ్చి ఈ సాక్ష్యం ఇస్తే ఎంతోమంది ఆ కీమోలు పెట్టుకునే వాళ్ళు ఆగిపోయి ఇలా ప్రార్థనకు వస్తారు, నువ్వు వచ్చి సాక్ష్యం ఇయ్యమ్మా అంటే వచ్చింది. అసలు గొడవ చూడండి, వీళ్ళు భర్త అంటాడంట ఇంత పెద్ద గెడ్డ ఉంది, కీమోలు పెట్టించుకుంటే నువ్వు మందులు ఆడిపోతే ఎట్లా అని ఆయన అంటాడంట. ఈవిడంటదంట నాకు అయ్యగారు బాగు చేస్తాడు, నేను మంచిగా అయిపోతాను, నువ్వు నాకేమి అని గొడవలు అయితే. ఇప్పుడు ఆయన అనంట మంచిగా అయింది కదా, అయ్యగారికి నువ్వు ఇంకేమైనా ఇవ్వాలంటే ఇయ్యని అన్నాడంట. అందుకు మళ్ళీ కానుక కొంచెం పంపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అన్నీ తింటున్నారు. కీమోలు పెడితే జుట్టు ఊడిపోతుంది, కీమోలు పెడితే వాంతులు అవుతున్నాయి, కానీ ఇక్కడికి వచ్చాక వాంతులు ఆగిపోయి ఇప్పుడు అన్నీ తింటున్నారని తల్లి సాక్ష్యం ఇచ్చారు. కోడలు ఉంది కదా, నీ పేరేంటి? ఎప్సిబా. మీ అత్తగారు మంచిగానే ఉన్నారా? ఇప్పుడు మంచిగానే. అప్పుడేమనిపించేది 2 సంవత్సరాలుగా ఈమెకి రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంది కదా, అది గుండె వాసన వచ్చేదమ్మా. ఇప్పుడు వాసన లేదు, ఏం లేదు, మొత్తం దగ్గరికి వచ్చేసిందంట. నెల అయింది అంతే. చప్పులు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ అత్తగారిని చూస్తే ధైర్యం వచ్చేసిందా? ఎంతమంది మీరు? అంత ఫ్యామిలీ అంతా ఎంతమంది మీరు? చిన్న కోడ తీసుకొచ్చింది. ఏది అప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు పెద్ద కోడలు తెచ్చాం. దేవుడు బాగు చేసేసాడు. హల్లెలూయా. ఇక ఎప్పటికీ మళ్ళీ ఈమెకి ఈ బాధలు రావండి, అర్థమైందా? మొన్న నా లైఫ్లో నేను చూసిన ఒక గడ్డ చెప్తాను. భువనగిరిలో ఓ తల్లి గారికి ఇది ఇంతలా ఉందండి, రొమ్ములో ఇంతలా ఉన్నాయి. 2 సార్లు ఆపరేషన్ చేశారు. ఒకసారి ఆపరేషన్ చేశారు, ఇంతలో గడ్డ తీశారంట. మళ్ళీ ఆపరేషన్ చేశారు, ఇంతలో గడ్డ తీశారంట. అక్కడ వచ్చినప్పుడు గడ్డ ఎంత ఉంది, మళ్ళీ ఆపరేషన్ చేస్తారు, భయపడి వచ్చారు.
ఇప్పుడు అది ఇలా కరుక్కుంట దగ్గరికి వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. మన ఒక సహోదరు చెప్తుంది, ఇక్కడ ఇంతలో గడ్డ వచ్చింది, నేను ప్రార్థన చేసి ఆదివారం సోమవారం ఆగి జ్వరం వచ్చేసిందంట, ఆ గడ్డ ఇలా తిరుగుతూ ఉందంట. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పూర్తిగా కరిగిపోయింది. ఆమెకి ఆల్రెడీ ఒక రొమ్ము తీసేశారు, కానీ ఇప్పుడు ఏమి లేదు, మంచిగా అయిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె గాడ్ బ్లెస్ యు తల్లి. రైట్. ప్రభుకి మహిమ కలుగును గాక. సమస్త ఘనత తండ్రికి చెల్లును గాక. మరి ఈరోజు చాలామంది బిడ్డలు ఈ యొక్క కీమోలు పెట్టించుకోవడం అవి చేస్తున్నారు. మరి ఆ తల్లి భయపడింది, మరి వచ్చింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనం గమనిస్తున్నాము. మరి వాళ్ళైతే మందులు వేసుకపోతే ఈ క్యాన్సర్ పెరిగిపోతుందేమో అని భయపడి భర్త పిల్లలు ఎంతో భయపడ్డారు. ఆవిడొకటి చెప్పింది, మరి దైవజనులు ఆయన దగ్గర దేవుని ఆత్మ ఉంది, నేను వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేసి విడుదల ఖచ్చితంగా పొందుతాను, మీరు నన్ను ఆటంకపరచకండి చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు చూశారు. మరి వాళ్ళ భర్తే మళ్ళీ ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడమని చెప్పి మాట్లాడిచ్చాడండి. దేవుని స్తోత్రము. ఈరోజు ఇలాంటి తల్లులు ఎంతోమంది రొమ్ము క్యాన్సర్లని, కడుపులో క్యాన్సర్లని, మరి ఓవర్ బ్లీడింగ్ అని, మరి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి కొంతమంది అయితే సహోదరులు మరి తలలో గడ్డ ఉందని, మరి ఇలాంటి ఇంకా ఏదో ఇలా బాధలు పడుతున్నారు, ఎన్నో రకాలుగా హింసించబడుతున్నారు. మరి తండ్రి నా ద్వారా మరి ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నాడో మీరు కళ్ళారా చూస్తున్నారు. శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరిని కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నారు. రండి, విడుదల పొంది హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హలో హలో అయ్యా, వందనాలు అయ్యా. చెప్పండి అయ్యా. మా అబ్బాయి బాగోదు. మీ అబ్బాయికి బాగోదా? స్తోత్రం నాయన. వాళ్ళ యొక్క కుమారుడికి బాగోలేదంట, అది ఏమైందో సమస్తం మీకు తెలుసు. ఆయనకు విడుదల కలిగించు, ఆ బంధకాల నుంచి తప్పించండి. యేసునామములో ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి మీరు ఏ విధంగా ప్రార్థన చేయించుకోవాలనుకున్నప్పుడు మీ వివరణ పూర్తిగా, మీ బాధ, మీ కష్టం, మీ వివరణ పూర్తిగా ఇవ్వండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి ప్రతి శనివారం యేసు ఆస్త్రపురం గుర్రం కూడా హైదరాబాద్లో జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా మరి దయచేసి గమనించండి, ప్రతి మంగళవారం కూడా భువనగిరి దగ్గర హనుమపురంలో కూడా మన స్వస్థత ప్రార్థన జరుగుతున్నాయి. వీలున్న వాళ్ళు వచ్చి కలిసి ప్రభుని కనపరచండి. సంవత్సరాలుగా మీరు బాధపడుతున్న విడుదల స్వాట్లు విడుదల పొందుకుని వెళ్ళిపోండి. హలో హలో అమ్మ, ప్రైజ్లాడు తల్లి, చెప్పండి. అదే ఆయనకి ఆపరేషన్ అయిందండి. అమ్మా, ఆపరేషన్ అయిందండి మా ఆయన గారికి. ఆపరేషన్ అయితే అప్పుడే అసలు చనిపోతారన్నారండి. ఫేజ్ ఏదో తేడా వచ్చిందండి, అంటే ఫేజ్ తీసేసారండి. 6 నెలలు అవుతుందండి. ఇప్పుడు అది మళ్ళీ చెయ్యాలంటున్నారు, త్వరగా తేడా వచ్చింది అంటున్నారండి. సరే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేమంటే తాడేపల్లి గురించి తల్లిబొమ్మ నుంచి మాట్లాడుతున్నాం. సరే అమ్మా, ప్రార్థన చేస్తాను. తండ్రి కార్యం జరిగించు. ప్రార్థన చేస్తున్నాను, కళ్ళు మూసుకోమ్మా. తన పెనిమిడి గురించి ఆ బిడ్డ ఎంతో బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి. మరి ఈ శోధన ఏంటి అనేది తెలీదు, ప్రార్థిస్తున్నాము. నీ ఆత్మ ద్వారా బిడ్డను దర్శించి మరలా ఆపరేషన్ పడకుండానే సహాయం చేయండి. నిశ్చితమైతే యేసుఆస్త్రపురంకు నడిపించండి. నజరేయుడు యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మ, వందనాలమ్మా. మరి ఈ శోధన మీకు తొలగిపోను గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి దయచేసి చూడండి, ఆపరేషన్ అయిన మనిషికి మరలా ఆపరేషన్ అంటే ఎంత భయం అవుతుందో, మనిషి యొక్క ప్రాణాలు ఎంత మరి విధంగా అయిపోతున్నాయి చూడండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. నాకు ఒళ్ళంతా వాపు వచ్చేసి, కాళ్ళు చేతులు ఒళ్ళు బాడీ అంతా వాపు వచ్చి థైరాయిడ్ ఉందండి. చాలా బాధపడుతున్నాను. ప్రేయర్ చేస్తాను. ఓకే, ఎవరమ్మా మీది? దాకాతరమల దగ్గర పల్లెలు. స్తోత్రములైనా ఈ తల్లి గారు చేస్తున్న ఆ విశ్వాసంతో చేసిన ఈ ఫోన్ బట్టి వందనాలు. ఆ శరీరంలో ఉన్న వాపులన్నీ తగ్గించి విడిపించు యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఎవరైతే మరి వైద్యము ద్వారా కూడా మాకు స్వస్థత రావట్లేదయ్యా,
ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నామా అన్నటువంటి వారు ఇక తిరగొద్దు. దయచేసి మీరు యేసు ఆశ్రయపోనకు రండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. హలో ప్రార్థన చేస్తారన్న. చెప్పండి, ఏమైంది? నాకు దగ్గు ఆయాసం తలకాయ వచ్చి వచ్చిందయ్యా నాకు. ఓకే, కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తాను. స్తోత్రము నాయన. ప్రియతల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దగ్గు, ఆయాసం, తలనొప్పి అన్నిటితో తల్లిగారు బాధపడుతున్నారు. మరి టీవీ చూసి ఎంతో విశ్వాసంగా ఫోన్ చేశారు. ఈ క్షణంలోనే ఆ తల్లిగారికి ఉన్న బలహీనతలన్నీ యేసు నామములో పూర్తిగా విడుదల పరచబడును గాక. ఆమేన్. ప్రైజ్లాడమ్మా. వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి పరిచర్యలో ప్రభు ఎంతో బలంగా వాడుకుంటున్నారు. ఎంతో ప్రాంతాలకు ఎక్కడెక్కడికో వెళ్ళి మేము రావటం కూడా జరుగుతుంది. మరి అలాగే ఎంతోమందికి మేలు జరుగుతుంది. ప్రస్తుతానికి మేము ఎక్కడ మీటింగ్స్ అయితే పెట్టట్లేదు, కానీ మరి ఇండివిజువల్గా మరి ఎవరైతే మమ్మల్ని పరిస్థితులు బట్టి పిలుచుకున్నారో. అమ్మా ప్రైజ్లాడు తల్లి, చెప్పండి అమ్మా. నేను బెంగళూరు నుంచి మాట్లాడేది. చెప్పండి. నాకు సోక్ కొట్టింది, సైకి కాలుకి రెండు సైలు అయ్యలేదు. స్తోత్రం. మరి దాసుని బట్టి ఆ స్ట్రోక్ విషయంలో వాళ్ళకి జరిగిన శోధన బట్టి ప్రార్థిస్తున్నాం. అద్భుతంగా ఆ ప్రభావం నుంచి ఆ బిడ్డని విడిపిస్తున్నాను. కార్యం చేయండి, యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలే. చేసిన ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమంది బిడ్డలు ఈ విధంగా శోధించబడుతున్నారు. ఈ శోధనలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి యేసు ఆశ్రయపురంలో జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఎలాంటి వ్యాధులు గ్రస్తులైనా సరే రండి, విడుదల పొందండి. ఆనాడు కోనేటిలో మరి ఆ యొక్క బేతస్థ కోనేటిలో దేవుని దూత దిగి నీళ్ళు కదిలించబడినప్పుడు ఏ రోగి మొదటి దిగుతాడో వాడు స్వస్థత. ఇవాళ యేసు ఆశ్రయపురంలో ఎవరు వచ్చినా వాళ్ళకి స్వస్థత. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ చెప్పు త్వరగా. నేను చెప్పింది చెప్పడం కాదు, మీరు మంచిగా మీ బాధలు కష్టాలు చెప్పండి. ఏ ఊరండి మీది? ఏ ఊరు తల్లి మీది? ఏ ఊరు? స్తోత్రమునైనా ప్రియబిడ్డకి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ యేసు నామములో పూర్తిగా ఇప్పుడే విడుదల పరచబడును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దీర్ఘకాల వ్యాధులతో మీరు ఒకవేళ బాధపడుతున్నట్లయితే ఎటువంటి భయపడకండి. యేసు నామములో అన్ని విడుదల మీకు కలుగుతున్నాయి. స్వస్థత మీకు కలుగుతుంది. పూర్తి విడుదల యేసు క్రీస్తు నామములో మీకు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అమ్మా చెప్పండి. హలో. మరి వివాహాలు కాక వ్యాపారంతో, అలాగే దురాత్మలతో, చేతబడులతో, మరి ఎన్నో రకాలైన సమస్యలతో హింసించబడుతున్న బిడ్డలకు ఇది శుభవార్త అండి. మరి ఎంతో కాలంగా, దీర్ఘకాలంగా అంటే ఎంతో కాలంగా బాధించబడుతున్నటువంటి బిడ్డలు కూడా మరి వచ్చి స్వాట్లు విడుదల పరచబడుతున్నారు. మరి దయచేసి గమనించండి. దురాత్మ పట్టిన వాళ్ళు చెప్తున్నారు మాకు కొంచెం ప్రార్థన చేయండి అని. అట్లా ఉండదండి. యేసు ఆశ్రయపురం తీసుకురా, లేదంటే అభిషేక్తుల దైవజనులు ఎవరు ఉన్నారో మీరు చూసి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి విడుదల పరచబడండి. దేవునికి మహిమ కలుగును గాక. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి తల్లి, చెప్పండి. అయితే పావును పాలు ఉన్నాం సార్. మేము అప్పటితో బాధపడుతున్నాం సార్. ఇంట్లో ఏది అనారోగ్యంతో ఉన్నాము, కడుపు నొప్పి నాకు. నీకమ్మా సరే, ప్రార్థన చేస్తాను. బాధపడకమ్మా, ప్రభు కార్యం చేసి స్వస్థపరుస్తాడు. తండ్రి బిడ్డని బట్టి ప్రార్థిస్తున్నాము, మేలు చేయండి. వారింట్లో ఉన్న ప్రతి బలహీనతలను తొలగించి అద్భుతం చేసి మై పొందరేస్తున్నాములు. ఆమేన్. చెప్పమ్మా, పాపకి ఏమైంది?
6 సంవత్సరాలు పాపకున్నప్పటి నుండి ఫిట్స్ వస్తుంది. ఫిట్స్ వస్తుంది. 7 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నా. మందులు వేసినా కూడా ఫిట్స్ వస్తుంది. మందులు వేసినా కూడా. కానీ నేను పోయిన వారం వచ్చిన, నైట్ వచ్చిన, అప్పటి నుండి అంత అయిపోయిన తర్వాత వచ్చిన. బాగా బాధపడ్డాం. అసలు ఎట్లా అయిపోయిన తర్వాత వచ్చినాం కదా అనుకున్నా. కానీ నమ్మకం మాత్రం ఉంచిన, విశ్వాసం ఉంచమని చెప్పారు. విశ్వాసంతో నచ్చిన, విశ్వాసంతో నమ్మిన. నా బిడ్డ అప్పటి నుంచి ఇంతవరకు ఫిట్స్ రాలేదు. కళ్ళు ఆమెను చూస్తే అసలు ఈమెకి ఏమవుతుందని చూసిన వాళ్ళు భయపడతారు. ఈ పిల్లకి ఏమవుతుందని చూసిన వాళ్ళు భయపడతారు. మాకు కూడా భయం అవుతుంది. ఆమె లేదు, ఆమె కళ్ళు ఇంతవరకు మన చూపులాగా మనం ఎట్లా చూస్తామో మనిషిని ఇట్లా కరెక్ట్ చూడకపోతుండే పిలిస్తే, ఇప్పుడు మనం పిలిస్తే చూస్తుంది. చప్పలు కొట్టండి. ఇది ఎంత పెద్ద సాక్ష్యమో తెలుసా? ఈ బిడ్డకే ఒకటే బిడ్డ, ఇగో భర్త భార్యలు, ఒకటే పాప, మళ్ళీ అల్లాడిపోతుంది. ఈ పిల్ల అన్నం తింటలేదు, సన్నగా అయిపోయింది. మందులేసిన కూడా ఫిట్స్ వస్తుంది. మేము అన్నాం అన్నీ ఆపేయాలి, ఏసై బాగు చేస్తాడు అన్నాం. పోయిన శనివారం లాస్ట్లో అంతా నేను వెళ్ళిపోయి ముందు వచ్చి స్పాన్సర్ చేసుకున్నారు. అమ్మా ఆ దారిలో నిన్నటి నుంచి మందులు కూడా ఆపేశారు. కాంట్రాక్ట్ బాగుంది కదా, చాలా బాగుంది, చాలా బాగుంది. హల్లెలూయా. ఒక దారిలో ఒక మనిషి, వీళ్ళ ఊరు అది కాదు, ఎక్కడ మీకు చెప్పారు? ఊరు వేములాడ. చుట్టాల ఇంటికి వస్తే అక్కడ ఒక ఆయన చూసి పలానా సేవకుడి దగ్గరికి వెళ్ళండి, నీ పిల్ల బాగుపడద్ది, అంతేనా? ఆయన చెప్తే వచ్చారు. ప్రేయర్ లో లాస్ట్ లో వచ్చారు. అద్భుతం జరిగింది. ఈ పాప కళ్ళు కూడా ఇప్పుడు నన్ను ఎలా చూస్తుందో చూడండి. పోయిన వారం పాలిపోయి వచ్చింది, ఈ వారం మేడలు. ఆ రోజు ఏమైతుందని అసలు హైదరాబాద్ నుంచి అసలు ఎట్లా పోతాం ఇంటికన్నా అట్లా అనిపించింది. మేము వచ్చింది కార్లనే, కానీ ఈ రోజు మేము బస్సులో వచ్చినాం. చప్పట్లు కొట్టండి. మెడల్ నిలబడ ఇలా ఊగుతా ఉంటుందా? నిలబడు లేదు, కరెక్ట్ చూడది. మనం ఇటు వెళ్తే అటు ఉత్తది. అసలు ఈమె పిచ్చి పిల్ల అని అన్నారు అందరూ. నేనేమన్నాను? నీకేమన్నా మాట ఇచ్చాను, బాగు చేస్తాం అన్నావు. అన్నా మీ పేరేంటి? సురేందర్. నీ పేరు? అయితే ఈ పిల్ల ఒక్కతే, ఇంకా పొట్టలేదు. ఈ పిల్ల చూస్తే పేలగా అయిపోయింది, ఫిట్స్ వచ్చేస్తున్నాయి. తల్లిదండ్రులు కాన్ఫిడెంట్ లేదు. మెడిసిన్ మీద కాన్ఫిడెంట్ పెట్టొద్దు. ఇది మన దగ్గర రావాలి. ఏసై నా ద్వారా బాగు చేస్తాను. నేను మాట ఇచ్చాను పోయి శనివారం. ఈ వారం కూడా తీసుకురండి పాలన. ఇవాళ సాక్ష్యం ఇవ్వటానికి వచ్చారు వాళ్ళు. ఏసై నామానికి మహిమ కలుగును గాక. ఒక్క పూట కూడా మెడిసిన్ అస్సలు ఆపేదాన్ని కాదు. అన్నం తినకున్నా సరే మేము, అంటే బాడీ షేక్ అయ్యేది కదా, ఖచ్చితంగా ఇట్లా షేక్ అవుతుండే, ఊగుతుండే. అది లేదు. ఖచ్చితంగా పొద్దుగల ఆఫ్ ఎద్దును, నైట్ ఒక టాబ్లెట్ ఎద్దును. అది కూడా మార్నింగ్ ఆపేసిన. మీరు చెప్పినప్పటి నుండి మార్నింగ్ ఒకటేసారి బాడీ ఇలా షేక్ అయిపోయేది పిల్ల. ఎట్లా ఇలా తూలుతుంటే ఎలా నడిచేది? నిద్ర పోతుందని చెప్పారు. కానీ ఆ నిద్ర కూడా మనం రంగాపురం లక్ష్మీదేవి చింతలపేట నంద్యాల నుంచి వచ్చారు. ఆవిడ ఎవరు? ఈవిడేనా? నువ్వేనా? ఓకే. శరీరం అంతా నొప్పులు, వెనుపో సరిగిపోయింది, నడు నొప్పి అన్నారా? చేస్తా రండి. నీ మనిషి ఏంటి ఎంత భయంతో ఉంది? ఆమె నీకు మొత్తం తగ్గిస్తాను. అరిగిపోయిన అన్నారు. ఇంకా తగ్గిందన్నారు సార్. కింద పడేంటి తిరిగినది కాక తగ్గింది. ఇంకా కింద పడేంటి సార్. పడ్డావా? మీ ఆయన పడేసాడు, నువ్వే పడిపోయావా? నేనే పన్నాను, పడిపోయిన తప్ప. కింద పన్నాను. కింద పన్నాక అది జగ్గింది, అది ఇరిగినది కాక కొంచెం జగ్గింది అన్నారు సార్. ఇప్పుడు ఉంగో ఉంగో ఉంది సార్. ఉందా? ఎక్కడుంది? ఆగు, ఏమి ఎరగలేదు, ఆగు. ఆమెన్. సబ్బులు కొట్టండి గట్టి వదులు. అమ్మో ఈ మనిషి చాలా చచ్చి బావా. మానేసినాను సార్. ఇప్పుడు మానేసినాను సార్. తిరిగి ఇక్కడ కూడా ఏమో నీకు ఇబ్బంది పడుతుంది. ఏంటి వచ్చేస్తుంది? హల్లెలూయా. ఇప్పుడు నొప్పి ఉందని చూసుకో. ఎక్కడ ఉందో నొప్పి చెప్పు. ఎక్కడ? అక్కడ కాలు బడి పైకి తీసుకో. బడి తీసుకో. ఈవిడికి నొప్పి తాగలేదంట, చర్చికి మానేసిందంట. చూసుకో ఎక్కడ ఉందో చెప్పు. తగ్గిందా? ఇంకెక్కడ ఉన్నాయా నొప్పులు? తల్లుందా? ఫీల్ ద హోల్. నడుము ఇరిగిపోయింది, పడిపోయిన మనిషి డైరెక్ట్గా లేచింది. ఓకేనా? గొంతుగా ఆవిడ ఎన్ని అడిగితే అని చేస్తున్నాను చూడండి. నేను అడిగింది చెప్పట్లేదు ఆవిడ. గొంతుకు అన్నీ చెప్తుంది. ఓకే.
ఆగాగు చూసుకో, గొంతుకు చూసుకో. ఆను 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 ఆను. ఇప్పుడు ఇంకేమన్నా చూసుకో. నడిచి చూసుకో. చప్పలు కొట్టాడు. ఆమె పడిపోయింది, ఆవిడే ప్రార్థనకి వెళ్తాం మానేసింది అంట. చూడండి ఇప్పుడు చూడండి ఎలా మాట. గ్రహ మాదిరి ఉండే సార్ నాకు. ఇక్కడ పోయినా అని బయటకు రాలే. నాకు ఒక కాలు చేతులు కొంచేది, ఆవలింపులు వచ్చేది, దొమ్మలు నచ్చేది, ఈపులు నచ్చేది, బర్రెలు నచ్చేది. ఒక్కొక్క పారు ఒక్కొక్క విధంగా నచ్చాయి సార్. అందుకు ఇంకా పోయినా కానీ మానేసిన సార్ బాగా. అదేలే, అర్థమైందిలే. ఇక వెళ్ళిపోమ్మా. ఇప్పుడు తగ్గిపోయినా ఇంకేమైనా ఉన్నాయో చెప్పు. ఇంకో ఏమైనా ఉంటే చేసేస్తాను అవి కూడా. గొంతుకు అన్నావు, కాలు అన్నావు, నడుము అన్నావు, పొట్ట అన్నావు, ఛాతి అన్నావు. ఒళ్ళంతా నొప్పులు అన్నాను. ఇప్పుడు ఉన్నాయి ఒళ్ళంతా నొప్పులు? ఇప్పుడైతే అంత లేవు సార్. పట్టుకో. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి దేవుని బిడ్డలారా, ఇలా ఇవి చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. హలో, కాల్ కట్ అయింది. దేవుని బిడ్డలారా, ప్రభుని బట్టి మీ అందరికి కూడా మరి వందనాలు తెలియపరచుకుంటున్నాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పు తల్లి, చెప్పమ్మా. మాది జనగామయ్యా. మా భూమి దున్నుకుంటారు, మమ్మల్ని అయ్యయ్యో. అదే మా భూమి మాకు కావాలని. స్తోత్రం. ప్రీతల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. మరి వాళ్ళ భూమి వాళ్ళకి రావాలి. వేరే వాళ్ళు దున్నుకుంటున్నారు, వేరే వాళ్ళు పంట తింటున్నారు. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. ప్రార్థిస్తున్నాము, మేలు చేయండి. ఆ బిడ్డ కన్నీటిని బట్టి ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి మరి సరైన నాయకులు అక్కడ పంపించి, అధికారులు పంపించి వారికి న్యాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే అమ్మా. మరి జనగామ అంటున్నావు కదా, భువనగిరిలో మంగళవారం ప్రార్థన ఉంటుంది. ఒకసారి రండి, విడుదల పొందుతారు కానీ. సరేనా? దయచేసి భువనగిరిలో హనుమాపురం, అంటే మీరు భువనగిరి బస్ స్టాండ్ దగ్గర రోడ్డు మీదకి వచ్చాక హనుమాపురం ఇలా జగదీపూర్ రోడ్డు అంటే ఆ పోలీస్ స్టేషన్ పక్క నుంచి ఆ బ్రిడ్జి దాటిగానే మనకి లక్ష్మీ ఫంక్షన్ హాల్ ఉంటుంది. అక్కడే కళ్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్ పక్కనే మన చర్చి. హలో ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. 9 నెలలుగా నాకు బాగుండట్లేదయ్యా. మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? భద్రాచలం. స్తోత్రం. నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ప్రత్యేకంగా నీ కృప ఆయన జ్ఞాపకం చేసుకుని విడిపించండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. దేవాది దేవునికి వందనాలు, సర్వశక్తి గల దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా మీరు ఎంతమంది అయితే ఫోన్ చేస్తున్నారో మీ అందరికీ మంచి విడుదల. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. నా పేరు బుజ్జిబాబు అండి. కాకినాడ దగ్గర హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నాది గాజాడలో 4.5 mm స్టోన్ ఉందండి అయ్యారు. కరిగిపోయేటట్టు ప్రార్థన చేయండి. నిదాసుని బట్టి ఆ యొక్క రాయి కూడా కరిగిపోవాలి. అద్భుతం చేయండి. యేసయ్య మీకు అసాధ్యం లేదు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మరి మనం ఉపయోగించుకున్నాము. మరి 4:30 వరకు కూడా ఈ లైవ్ ఉంటుంది. దయచేసి గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హలో, వందనాలయ్యా. చెప్పండి.
అదే 2001లో ఇక్కడికి వచ్చారు కదా ఇంటికి. నేనా? ఇంటికి వచ్చారు కదా. మీ ఇంటికా? గుంటూరా? అమ్మాయి తీసుకొని గుంటూరు నుంచి వచ్చాము కదా కరోనా టైంలో. మీరు మున్సిపాలిటీలో పనిచేస్తారు కదా? అవునయ్యా, నేనే. బాగున్నారయ్యా? బాగా ఉన్నాయా? బాబు ప్రోగ్రాం చూస్తూనే ఉంటాం, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నామయ్యా. మీకు అందరాలు మీ గుంటూరులో 2 సార్లు మీటింగ్ ఎట్టి వస్తారనుకున్న, మీరు రాలేదయ్యా అప్పుడు? రాలేదయ్యా. డైలీ టీవీలో ప్రోగ్రాం చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. వందనాలు. 2020 నుంచి చూస్తూనే ఉంటాం. చెప్పండి అయ్యా. పొజిషన్ పూర్తిగా మారిపోయిందా? అబ్బాయి కూడా మారుతుంది. నాకేమో ఈ 2 రోజుల నుంచి కొద్దిగా ఇంట్లో బాగా గుండెలు తగ్గిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ. హల్లెలూయా. మీ దాసుడు ఎంతో నమ్మకస్తుడు, విశ్వాసుడు నాయన. ఆ కరోనా టైంలో వాళ్ళ పాప కరోనా వచ్చినప్పుడు ఎంతో నమ్మకంతో అక్కడ తీసుకొచ్చారు. మరి వాళ్ళకి ఎంతో విడుదల ఇచ్చావు నాయన. ఇప్పుడు మీ దాసులు కూడా బలహీనంగా ఉంటుందంట, ప్రార్థిస్తున్నాను, బలపరచు. హస్తాన్ని నా బెడ్పై నుంచి పరిపూర్ణమైన విడుదల ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పాప ఏం చేస్తుందయ్యా? వందనాలు. పాప ఏం చేస్తుంది? ఇంట్లోనే ఉంటున్నారు. అబ్బాయి అబ్బాయి మారలేదా? మంచి మాట అదే అప్పుడు కూడా వినలేదు. ఒక పెళ్లి చేసుకున్నాడు కదా? అవునయ్యా. సరే. అప్పుడే సరే, మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కాల్ చేయండి లైవ్లో, ఓకేనా? అలాగే. దయచేసి గమనించండి. మరి బిడ్డ యొక్క కుమార్తె కరోనా వచ్చిన టైంలో అప్పటికే బలహీనంగా ఉంది. నేను ఎలాగో చనిపోతా, అయ్యగారిని చూడాలి, అక్కడ దేవుని సేవకి కానుపడేవాళ్ళని ఆ కరోనా టైంలో వచ్చారండి. ప్రార్థన చేసాము. అప్పుడు చాలా భయంకరంగా ఉంది కరోనా. వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా కూడా వాళ్ళు ఎంతో విశ్వాసంతో వచ్చారు. నేను ఎప్పటికీ కూడా వాళ్ళని మర్చిపోలేను. అంత మంచి ఫ్యామిలీ. వాళ్ళ భార్య కానీ, వాళ్ళ పాప కానీ, కుమారుడు కూడా మంచోడే. కానీ శోధన, ఏదో ఒక రకంగా శోధన వాళ్ళకి వచ్చింది. ఆ శోధనలో పడిపోతున్నాడు. ఆ కుటుంబానికి దేవుడు సంపూర్ణమైన విడుదల ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హలో. ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. తల్లి చెప్పమ్మా. మందులు వేస్తా ఉన్నానంటే ఏంటి? మందులు వేస్తా ఉన్నంటే మందులు ఆపేసానండి. ఇప్పుడు ఊషాలకు మందులు వేస్తారా? ఆ మందులు ఒళ్ళంతా మంట వచ్చిందండి, బాధపడుతున్నాను. స్తోత్రునైనా నీ దాసుడు ఏదో మందులు వేస్తాడంట. మరి బిడ్డకి ఆ మందులు వేసే పని మానేసి మంచి ఆరోగ్యం శక్తిని ఇవ్వండి. అలాగే సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి. ఇస్తున్నాములు. ఆమేన్. దయచేసి గమనించండి. దేవునికి మహిమ కలుగాక. మీరు లైవ్ చూస్తున్నారు. మీ వీలుంటే మీరు ఎలాంటి మీకు ఫోన్ కలకపోతే బాధపడద్దు. ఎలాంటి బలహీనలైనా మీరు యూట్యూబ్లో చూడండి. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అక్కడ ఉంది చూడండి. రౌండ్ సింబల్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని ఉంది చూడండి ఇక్కడ. మరి ఆ యొక్క బిఎస్ఆర్ మినిస్ట్రీ యూట్యూబ్లో మీరు చూడవచ్చు. చూసిన మీరు దాంట్లో ఫోన్ నెంబర్లు అవి ఉన్నాయి కదా, చూసి రండి. సంపూర్ణమైన విడుదల, ఎన్నో అద్భుతాలు మీరు చూడవచ్చు. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏంటి ఆ సౌండ్లు ఏంటమ్మా మీ దగ్గర? చెప్పండి తల్లి, చెప్పండి. మా ఆయనకి భుజం నొప్పి 3 సంవత్సరాలు అవుతుందన్నయ్య, అసలు తక్కువ కావట్లేదు. మరి తీసుకురండి శనివారం. ఆ బాధలన్నీ ఎందుకు పడతారు? ఏ ఊరు? ఎందుకు మీది? ఏ ఊరు? ఏమైతుంది ఆయనకి? మరి నొప్పులు, భుజం నొప్పులు ఉన్నాయా? భుజం నొప్పి ఒక్కటే నొప్పి బాగా, ఒక్క గూడ మీద ఇట్లా భుజం, ఒక్క భుజం. ఏం పని చేసుకుంటారు ఆయన? ఏం పని చేస్తారు ఆయన? తాడి చెట్లు ఎక్కుతాడు. తాడి చెట్లు ఎక్కుతాడా? కళ్ళు తీస్తాడా? తాడి చెట్లు ఎక్కుతాడు. బాగా నొప్పి ఉందంటాడు. ఓకే. స్తోత్రమునైనా ప్రియ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి ఆ యొక్క నొప్పి ఎందువల్ల వచ్చిందో ప్రార్థిస్తున్నాం. పూర్తిగా ఆ బిడ్డకి విడిపించు. సహాయం చేస్తున్నాములు. ఆమేన్.
దయచేసి గమనించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యేసు గుర్రం కూడా హైదరాబాద్లో ప్రతి శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. దయచేసి రండి. హలో 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 అమ్మ చెప్పండి తల్లి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. హలో అయ్యారు వందనాలు. వందనాలు తల్లి, చెప్పండి. నాకు బాగా గ్యాస్ నొప్పి, కిడ్నీలో కూడా బాగా నొప్పి వస్తుందండి. ఏ ఊరమ్మా మీది? తాడేపల్లి దగ్గర ఖైదు. స్తోత్రం నాయన. సోదరుని దర్శించు, అద్భుతం చేయి. ఆ బిడ్డలో ఏదైతే బాధ ఉందో ఆ శోధను తొలగించండి, విడిపించండి. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. సంపతమ్మ సంగారెడ్డి, గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం. వీపులో నొప్పి ఉందా? సంపతమ్మ ఎక్కడ? సంగారెడ్డి. సంపతమ్మ ఎప్పుడన్నా వచ్చారా ఇక్కడ? ఇదే ఫస్ట్ టైమా? 2 వారాలైంది సార్ వచ్చావా? ఎక్కడికి వచ్చావా? ఇట్లా సంపతమ్మ అంటే ఏ ఊరివి? సంగారెడ్డా? అంటే ఇప్పుడు కాన్కేవ్కి వచ్చావా? మైక్ ఇవ్వండి సిస్టర్, మైక్తో మాట్లాడుకుంటూ వచ్చేసేయండి. త్వరగా 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 వచ్చేసేయండి, స్వీట్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎందుకు వచ్చావు? హాస్పిటల్కి పోదామని అంటున్నారు సార్. సంగారెడ్డి నువ్వు మీ మనవడు ఒకే బాగులే చూడ. అమ్మ దొంగ, ఒక్కదాన్ని వచ్చావు? ఇంకెవరైనా వచ్చారా? మా ఆయన వచ్చారు. మీ వారు ఎక్కడ? మేస్త్రి గారు ఆయన. రండి బ్రదర్, వస్తారా? వీళ్ళు రండి. ఉన్నారా ఇక్కడ? రారా? వస్తారా? వేరే వీళ్ళ వారు ఉన్నారా? బయట ఉన్నారు సార్. ఆయన రాడు కదా. ఇంకెవరైనా వచ్చారా? ఒకదాన్ని వచ్చావా? ఒకదే వచ్చింది. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. ఈ తల్లి ఇలా వచ్చి అసలు ఫస్ట్ నేను ఎట్లా తెలుసు మీకు? టీవీలో చూశారు. అప్పుడు వీళ్ళ మనముడు చిన్నోడు కదా, ఆడికి ఇప్పుడు ఎంత వయసు? 7 ఏళ్ళు. ఇప్పుడు 7. అప్పుడు 3 ఏళ్ళు పిల్లోడండి. ఏమి రోగం వాడికి? చిన్న క్యాన్సర్ కానొచ్చింది. ఏం బోన్ క్యాన్సరా? బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి ఆ పిల్లోడిని డాక్టర్లు ఏమి చేస్తారో మీకు తెలుసు, అన్నీ చేసేస్తే పిల్లోడిని వేసుకుని ఇట్లా వచ్చారండి. వాడు ఇట్లా ఉన్నాడు. వీళ్ళ కోడలు అంటే సొంతం మీ చుట్టమే కదా అమ్మాయి? అదే మీ సొంతం చుట్టమా? ఆడబిడ్డ కూతురు. ఆ పిల్లేమో డాక్టర్లు అంటున్నారు వీడికి కీమోలు ఎక్కించాలి, అది ఇది అని చెప్తున్నారు డాక్టర్లు. వీళ్ళేమో లేదు పాస్టర్ గారు బాగానే చేస్తాడు, పాస్టర్ గారి ద్వారా మంచిగా అవుతుంది. వీళ్ళు ఆ పాప ఇక్కడ తీసుకురావటం ఇష్టం లేక నలిగిపోతుంది. ఎందుకంటే అన్న టయానికి మందులైపోయినా, అన్న టయానికి ఏది చేయకపోతే నా బిడ్డ చనిపోతాడు అనే భయం తల్లికింది. నేను చెప్పా ఏమి వద్దు, రా 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 అన్న. వచ్చేసారా? ఏకో తీయాలి. వచ్చారా లేదా? తగ్గిపోయిందా? ఇంకా ఉందా? ఇప్పుడు ఏమన్నా మెడిసిన్ వాడుతున్నారా? చిన్న బిడ్డ 3-4 సంవత్సరాల బిడ్డని తీసుకుని కళ్ళల్లో ఇప్పుడు అలా కోడలు ఫుల్ హ్యాపీ పోయిన సార్ వచ్చి నవ్వుతా ఉంది. నా బిడ్డ స్కూల్ పోతున్నాడు. పట్టుకోండి, ఇవ్వండి, పట్టుకోండి. ఆమేన్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా మాట వింటావా? నువ్వు డాక్టర్ల మాట వింటావా? నీ మాట వింటాను సార్. బాధలు పడలేక వచ్చాను సార్. ఏం పడుతున్నావు బాధలు? మందులు రోజుకి 5 ఏళ్ళు మందులు కావాలి. రోజుకి 5 ఏళ్ళా? నెలకు వచ్చి 5 ఏళ్ళు మందులు కావాలా వద్దా? మందులు పెట్టి తీసుకుపోయినారు. అసలు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందా? అదేనా? సంపతమ్మ ప్రైజ్ ది లార్డ్. ఓకే సంపతమ్మ, నువ్వు గుండె సమస్య, వీపులో నొప్పి, ఆయాసం అని చెప్పావు కదా. మక్కులు కూడా నొప్పులు అన్నావు కదా. ఇప్పుడు ఉన్నాయా? చూడు ఇట్లా అనుకో. ఉన్నాయా? చూడు. ఉన్నాయా? తప్పులు కొట్టాలి గట్టిగా. ఆయాసం ఉందా? పోయింది? ఇప్పుడు కొద్దిగా తగ్గిందా? చేతులు ఇలా పైకెత్తున్నాడు. యేసు రక్తం ఇచ్చేమని. చాలా బాధలు, చాలా వేదన ఉంది కదా. చాలా వేదన. చచ్చిపోతాననే భయం కూడా వచ్చేస్తుంది నీకు. చచ్చిపోతాను అనుకుంటున్నావు కదా. అవును సార్. పోలేక నేను హాస్పిటల్కి ఆలోచన నిద్ర రాదు. అదే బాగా మంచిగా అయిపోయింది ఇప్పుడు నీకు. రాదండి, 2 సంవత్సరం అయిపోయింది నిద్ర. మరి నేను గుర్తులేనా నీకు? ఎందుకు లేవు గుర్తు? మరి ఎందుకు రాలేదు?
2 వారాలు అయింది కదా మంగళవారం టీవీ స్పాన్సర్ చేసిపోయినాను. చేతిలో లేక అసలు ఇచ్చినాను సార్. తగ్గిపోదు అమ్మ అప్పులైపోయింది పాపం. ఒకటి మొన్నటి దాకా మనముడు బాధ, ఇటు కొడుకు బాధ, ఇటు వాళ్ళు బాధ, ఇటు అప్పుల బాధ, ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు. కనీసం ఇక్కడ స్పాన్సర్ వాళ్ళ అయ్యగారి దగ్గర వస్తే ప్రభు సేవకి సహకరించాలి, అందుకే రాలేదంట. నేను తగ్గించేస్తలే. నీకేమన్నా డౌట్ ఉంది కదా? డౌట్ లేదు, రోజు చూస్తుంటా కదా నేను. చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా. వెళ్ళిపోమ్మా, మంచిగా అయిపోతాం. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దయచేసి గమనించండి, దీర్ఘకాల రోగంతో బాధపడుతున్న బిడ్డలు ఏమీ ఫోన్ లేకపోయినా పర్లేదు, ఈ నెంబర్ తీసుకుని మీరు హైదరాబాద్కి వచ్చి ఫోన్ చేయండి, మీకు అడ్రస్ కూడా చెప్తారు. ప్రతి శనివారం కూడా ఈ స్వస్థత ప్రార్థనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హలో హలో అమ్మా, మీరు టీవీలో మాట వింటున్నారు, నా మాట వింటలేదు. సరే, కట్ చేసేస్తున్నాను. హలో ఏమ్మా టీవీ చెప్పండి అమ్మా. కట్ చేసేనా? ఫోన్ కట్ చేయనా? సరే, స్తోత్రం. నేను మనిషి ఎంత అమాయకురాలో లేకపోతే మూర్ఖురాలో రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. హల్లెలూయా. హలో అవును, సుదర్శన్ గారి మాట్లాడుతున్నా, చెప్పండి. వందనాలు తల్లి. మచిలీపట్నం అండి. బాబుకి క్యాన్సర్, గొంతుకు క్యాన్సర్. మరి ఏమి ఆహారం లేకపోతే దొంగ ఆపరేషన్ చేశాను అయ్యా. చాలా బాధపడుతుంది అయ్యారు. ప్రార్థించారు, మీ దగ్గరికి ఎట్లా రావాలి? బస్సులో వస్తారా? ఎట్లా వస్తారు? అదే ఎక్కడ ట్రైన్ కన్నా వస్తాను, ఎలా రావాలని ప్రార్థించేయమని. ట్రైన్కైనా బస్కి వచ్చినా హైదరాబాద్లో దిగాక గుర్రం కూడా అంటే ఎవరైనా తీసుకొస్తారమ్మా. ప్రభా, బిడ్డ క్యాన్సర్తో బాధపడుతుంది, ఈ శోధన తొలగించండి, యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఎట్టా రావాలని అడగటం కాదు, నన్ను అడగటం ఏంటి? అక్కడ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, టైం వేస్ట్ చేయటం కాబట్టి ఎట్టా రావాలని అడగటానికి ఫోన్ చేయకండి. దయచేసి గమనించాలి. హైదరాబాద్లో మీరు ఎక్కడ దిగినా 279 బస్సు వస్తుందండి. మన చర్చి ముందే మన గేట్ కాడే బస్సు వస్తుంది. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. చెప్పండి అమ్మా. మా బాబుకి మోచేతి దగ్గర కొంచెం గడ్డలాగా తెలుస్తుంది అయ్యారు. తెలుస్తుంటే అది ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారు, సాక్ష్యాలు వింటున్నాం అయ్యారు. మా ఏమీ లేకుండా ఏమంది రాకుండా ఏ స్కానింగ్ తీయకుండా ప్రార్థించండి. అది కాకుండా నేను వాళ్ళ నాయనమ్మని, నా కుమార్తె కూడా, నా కొడుకు కూడా చేతబడి ఇంటి నుండి భర్త భార్య గొడవ పెట్టుకోవడం. మీది ఏ ఊరమ్మా? అమ్మ మీది ఏ ఊరు? మా దగ్గర దగ్గర చేను పెట్టారు. హైదరాబాద్కి చాలా దూరం లేదు కదా, దగ్గరే కదా. ఆ మోసేటికి ఎంఆర్ఐ స్కాన్లు గీన్ గారు అది దేంట్లో ఏమీ రాదు, అర్థమైందా? తీసుకొచ్చి ప్రార్థన చేయొచ్చు, పూర్తిగా తగ్గిపోద్ది. అమ్మా, అది ఏదైనా ఆపరేషన్ చేస్తాను అని గడ్డకు ఓపెన్ చేశాను అనుకో, ఇక నీ బిడ్డ నీకు ఆ చెయ్యి కూడా తీసేస్తారు అవసరమైతే. నా మాటిని ఇన్ని అద్భుతాలు చూస్తున్నావు. ఇవాళ చూసావా? టీవీ ఎప్పటి నుంచో చూస్తున్నావా? ఇప్పుడు కూడా టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు. మరి ఆ పిల్లోని ఎందుకు తీసుకురావట్లేదు నువ్వు అక్కడికి, హైదరాబాద్కి? అమ్మాయికి ఒక మాటను, ఆ పిల్లోడు మోచేతి మీద గడ్డొచ్చింది కదా, స్తోత్రం. ఇంత మంచి మూర్ఖురాలు నేను ఎక్కడ చూడలేదు. స్తోత్రము నాయన. ఈ బిడ్డకి విడుదల ఇవ్వండి. ఆ కుమ్మాడు కూడా ఏదో సేదబడి ఈ భార్య భర్త విడిపోయారు అంటున్నారు.
రామ్మ అంటుంటే ఆవిడ ఏదో చిన్న కురిపి అంది, ఇప్పుడు దాకా పెద్ద గడ్డ అంది, ఇప్పుడు చిన్న కురిపి అంటుంది. ప్రార్థన చేస్తున్నాం, మేలు చేయండి వేస్తున్నాము. ఆమె దయచేసి ఇలాంటి గెడ్లు ఉన్న వాళ్ళు మీకు చేతులెత్తి దండం పెడుతున్నా, ఇంతంతలో గెడ్లు ఉన్నా, తొడకాళ్ళు ఉన్నా, మోచేతుల్లో ఉన్నా, ఎక్కడున్నా, భుజాల మీద ఉన్నా భయపడకుండా ఇక్కడికి రండి. ప్రార్థన చేస్తా, మెత్తబడిపోయి నార్మల్ అయ్యి శరీరం కలిసిపోద్ది. ప్రార్థన చేశాక ఆపరేషన్ అని తీశాక ఇక దాని కథ వేరే అయిపోద్ది, అది మీ ఇష్టం. అమ్మా నేను నడవలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. నాకు 65 సంవత్సరాలు జరుగుతున్నారు. ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు కార్యం జరిగించలాగున తల్లిగారిని దర్శించండి. ఏ బాధ బలహీనతో ఎంతో వేదంతో ఈ తల్లి ఫోన్ చేస్తున్నారు. సంపూర్ణమైన విడుదల ఇచ్చి మగి పొందండి ఇస్తున్నాములో. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి గమనిస్తున్నాను, గెడ్లు ఉన్నాయని ఆపరేషన్స్కి వెళ్ళకండి, మరి గుండెపోటులో నేను ఆపరేషన్కి వెళ్ళకండి. వీలుంటే మీరు రండి, ఇక్కడికి వచ్చి ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, చిన్న ప్రార్థన చేస్తా, తగ్గిపోద్ది. హలో ప్రైజులాడండి అమ్మా. మా బాబుకి 4 years ఇప్పుడు 40 వచ్చిందండి. ఫ్రెండ్స్ గా మెయిన్ డాక్యుమెంట్ అవుట్డోర్ డాక్టర్స్ అయితే చాలా మంది చూపించామండి. బాబు ఇంకా నడవడం కానీ మాట్లాడడం కానీ చేయలేదు అని చెప్తున్నారండి. ఆ బాబు గురించి ప్రార్థన చేస్తారని చేశాను. స్తోత్రములైనా ఈ వీటిని బట్టి ప్రార్థిస్తున్నాం. మేలు చేసి ఆమె ఏం చెప్పిందో మీకైతే వినపడింది, మీరు విన్నారు, వాళ్ళకి సహాయం చేయండి వేస్తున్నాము. ఆమె దయచేసి లైవ్ ముగింపులోకి ఉన్నాం, మీరేం బాధపడకండి. ఈ లైవ్ ముగింపులో ఉన్నా కూడా మీరు ఫోన్ కలవలేదని బాధపడకండి. ఫోన్ కలవలేని బిడ్డలు ఇప్పుడు ఫోన్ కలుస్తుంది. దయచేసి మీరు ఫోన్ చేయండి, బాధపడకండి. మాకు సాధ్యమైనంత వరకు కూడా ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రతిరోజు కూడా హలో ప్రైజ్లాడు తల్లి చెప్పమ్మా. మరి ప్రతిరోజు కూడా ఉదయం 10:30కి వస్తుంది, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తుంది, మరలా రాత్రి 11 గంటలకు వస్తుంది. మన ప్రోగ్రాం చూడండి. బాగోలేని బిడ్డలకి దీన్ని తెలియపరచండి. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇప్పుడు మీరు ఫోన్ చేయాలంటే చెయ్యండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మరి లైవ్ అయితే ముగింపులోనికి వచ్చాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. హలో 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 చెప్పండి. అది నేను చెప్పాలమ్మా, నువ్వు చెప్తావా తల్లి? అదే గుండెలో నొప్పండి, అదే హార్ట్ అటాక్స్ అన్నారు, ఇవన్నీ కోట్లు వచ్చేస్తా వస్తున్నాయండి, ఆర్ఎస్ ఎక్కువ వచ్చేస్తుంది. అయ్య బాబు, ఏ ఊరండి మీది? పాల్గొనండి, పాల్గొని మాట్లాడట. పాలకొల్లు నుంచి తల్లి ఫోన్ చేస్తుంది. మరి ఆ బాధలేంటో నేను మొత్తం మీకు తెలుసు. విడిపించండి, ఇస్తున్నాము, అడుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. దయచేసి మరోసారి చెప్తున్నాను, ఇప్పుడు మీ ఫోన్ కలకపోతే ఇప్పుడు కాల్ చేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను చెప్పింది మీరు చెప్పడం కాదమ్మా, మీ ప్రార్థన వస్తారు, త్వరగా చెప్పండి అమ్మా. మా అమ్మాయికి సోరియాసిస్ వచ్చిందండి. ఎంత సింపుల్గా చెప్పేసావు తల్లి. సోరియాసిస్ వచ్చింది, ఎట్లా అండి మరి రావాలా లేదంటే ఏంటి అని అడగాలి కదమ్మా. సింపుల్గా చెప్పేసావు. సోరియాసిస్ వస్తుంది, ప్రార్థన చేయండి. మీరు చేసుకోరేమో, అక్కడ అయ్యగారు లేరేమో ప్రార్థన చేయటానికి. ఇంత సింపుల్గా మాట్లాడవు. స్తోత్రమునైనా ఆ బిడ్డ యొక్క కుమార్తెకు సోరియాసిస్తో బాధపడుతుంది, సహాయం చేయండి చేస్తున్నాము. ఆమె. హల్లెలూయా. హలో హలో క్లోజ్ చేయట్లేదా? ఇంకా క్లోజ్ చేయలేదా? హలో లూయా. హలో వందనాలండి. చెప్పండి ఇప్పుడు అమ్మా, మీ ప్రార్థన వస్తారు చెప్పమ్మా. నాకైతే మోకాలు నొప్పులండి, భయంకరమైన స్తోత్రము నాయన. భయంకరమైన మోకాలు నొప్పి నుండి ఆ బిడ్డకి విడుదల కలిగించండి. ఆమె. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం. హలో 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 చెప్పండి అమ్మా. అమ్మా వందనాలు చెప్పండి అమ్మా.
నా పేరు అసలు అండి, నాకు గుడివాడ దగ్గర అండి. నా కడుపులో గడ్డలు ఉన్నాయి అక్కడ గర్భసంచిలో. స్తోత్రమునైనా ఈ బిడ్డ యొక్క కడుపులో గడ్డలను పూర్తిగా విడిపించండి, తగ్గించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓ మై గాడ్, హల్లెలూయా. మీ అమ్మాయినా కదా? ఆ అమ్మాయి పాస్టర్. వీళ్ళ కూతురు ఇంత లావు నుండి 16 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి కడుపులో ఏదో తిరుగుతున్నట్టుగా ఉంటాం. అంతే ప్రార్థన చేస్తాం, తగ్గించేసాము. కాళ్ళు నొప్పులని తగ్గిపోయినాయి, తిరిగి తగ్గిపోయింది. ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, అంతా తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అమ్మ ఇలా ఈ అమ్మ అయితే ఇట్లా పూర్తిగా ఇలా వంగి ఇలా మెడ మాత్రం లేపు, అంతే కదమ్మా? పూర్తిగా ఇలా డౌన్ అయ్యి మెడ మాత్రం లేపింది. ఇట్లాగే ఇంట్లో నడిచింది అన్నట్టు. నేను వంగకపోతున్నా అంత గట్టిగా, ఇట్లా పూర్తిగా ఇంత వంగవు కదమ్మా? అవును పాస్టర్. ఇంత వంగి మెడలో లేపావు, అంతే కదా? ఇప్పుడు నడువు ఒకసారి అందరు చూస్తారు, చప్పట్లు కొట్టండి. ఏమీ ప్రార్థన కూడా చేయలేదు ఆవిడికి, జస్ట్ ఆయిల్ తీసుకుంది, అంతే కదా? నడుతుంది, చప్పట్లు కొట్టండి. సొంత మేళ నడిచి నడిచి ఎట్లా నడిచేదానివి? ఈయనేమో సైడ్ నుంచి అడు తిరిగమ్మా, అట్లా నడిచింది ఆ మనిషి, అదిగో అట్లా నడిచింది. నీ కూతురికి ఆ బాధలన్నీ ఉన్నాయి కదా, అప్పుడు వచ్చినప్పుడు నీకు తగ్గిస్తానని చెప్పా. ఇప్పుడు నడిచేస్తున్నావా? మామూలుగా నడుచుకుంటూ వచ్చే చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు అక్కడే ఉండు, చిన్న నువ్వు అక్కడే ఉండు, రా వచ్చే చప్పట్లు కొట్టండి. ఈ నడుము ఇప్పుడు మైకి ఇవ్వండి. ఎన్ని సంవత్సరాలు నడుములో అట్లా వంగిపోయి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. అమ్మ బాబోయ్, నాకు అవన్నీ తెలవదు. ఈమె టెన్షన్ ఏంటి? వాళ్ళ కూతురు ఒక్కటే కూతురు, ఆ కూతురు బతకాలనే టెన్షన్. కానీ ఈమె అమ్మ నీ కూతురు గురించి అడుగుతున్నావు, నువ్వు అడగవేంటంటే నా బిడ్డ బాగుంటే చాలే అంది. ఆ బిడ్డ విచిత్రమైన బిడ్డలేండి, పూర్తిగా అండి అట్లా పూర్తిగా వంగి ఇలా పైకి లేచింది తలకాయ కొద్దిగా. అసలు అది ఎంత కష్టం కదా, దేవుడు నా ద్వారా బాగు చేసేసాడు ఆవిడ్ని. 15 సంవత్సరాల బాధ. చప్పట్లు కొట్టాడు గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చాడు, చచ్చిపోయాడు అండి అక్కడ. ఇలా రక్తం వచ్చి చచ్చిపోయాడు అక్కడే. వాళ్ళ అమ్మడం అమ్మా నా కొడుకు చచ్చిపోయాడు, బాబు నా కొడుకు, అందరూ అట్టే చూస్తున్నారు. పిల్లలు అందరూ కంగారు పడ్డారు. ఉట్టిగా నేను అంబులెన్స్ పిల్ల ఉన్నాను ఉట్టిగా వాళ్ళని ఆపటానికి అట్లా మాట్లాడాను. ఎట్లా వెళ్ళానంతే, ఆయన లేచిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ చూశారు చచ్చిపోయిన వ్యక్తి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.